అంటే సార్ చెప్తానులేండి, నేను చెప్పడం ఇంకా ప్రాబ్లం కాదు, కానీ ఒక విషయం తెలుసుకోవాలి మనం. సార్ సొంత గురించి మాట్లాడితే అంత సొంత డబ్బా అయిపోతుందని అనుకుంటారు. అని అనుకుంటాను. లేదు అట్లీస్ట్ అవేర్నెస్తో మాట్లాడాలి. ఏం గొప్ప లేదు, నా దగ్గర ఏమీ లేదు. నేను పుట్టింది తరిమెల గ్రామం అండి. తరిమెల గ్రామం అని ఒకటి, తరిమెల అనే ఊరుంది. తరిమెల చాలామందికి తెలుసు, తరిమెల నాగిరెడ్డి అనే పేరుతో ఉంది. అవును సార్. మాకు అదృష్టం ఏంటంటే నాకు మా ఫాదర్ కానీ చాలా క్లోజ్ మేము. ఓహోహో. నేను ఆయనకు 6 ఏళ్ళప్పుడే ఎలక్షన్లో పనిచేశాను నేను. మ్మ్. తర్వాత పొలిటికల్గా చాలా కాన్షియస్ మేము మా విలేజ్లో. పొలిటికల్గాను, సోషల్ కండిషన్స్, రేషన్ కండిషన్స్ ఆఫ్ ది కంట్రీ, ఆల్ దిస్ వెరీ వెరీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అది. చాలా అవేర్నెస్తో ఉన్నారు చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి ఎప్పుడు అవేర్నెస్ అది. నీలం సంజయ్ రెడ్డి కూడా అక్కడే 5 మైల్స్ మా విలేజ్ నుంచి. ఓహో. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు ఆయన. అవునవును. తర్వాత నీలం రాజశేఖర రెడ్డి అని ఇంకొక ఆయన ఉండేవాడు, ఆయన బ్రదరు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉండేవాడు ఆయన. ఆయనకు నేను వాళ్ళ ఎలక్షన్లో పనిచేశాను. ఓకే ఓకే. ఫస్ట్ తమిళ నాగిరెడ్డి పనిచేశాను, తర్వాత నీలం రాజశేఖర రెడ్డి గారికి పనిచేశాను, తర్వాత నీలం సంజయ్ రెడ్డి గారికి పనిచేశాను ఎలక్షన్లో. మీ నాన్నగారు ఏంటి సార్ యాక్చువల్లీ? మీ నాన్నగారు ఏం చేస్తుండేవారు? మా ఫాదర్ కూడా కమ్యూనిస్టే, కానీ తమిళ నాగిరెడ్డి గారికి చాలా క్లోజ్ మా ఫాదర్. పొలిటికల్గా ఉన్నారా ఆయన? పొలిటికల్ ఓకే. పాలిటిక్స్, అగ్రికల్చర్, కానీ అగ్రికల్చర్ అంటే పాలిటిక్స్ ఎక్కువ. ఈ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఫైటర్స్ కింద లెక్క. అదేదో యాజ్ పర్ ది డెఫినేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. కానీ చాలా అడ్వాంటేజ్ ఉంది దాంట్లో మాకు విలేజ్లో అట్మాస్ఫియర్లో. ఎందుకంటే నీ కాన్షియస్నెస్ వస్తుంది, కండిషన్స్, ప్రజల కండిషన్స్, ప్రజల మన దేశ పరిస్థితుల గురించి బాగా తెలుస్తుంది అప్పుడే. ఏదో నీ సొంత కెరీర్ గురించి ఆలోచించేటప్పుడు డబ్బులు చేసుకున్నా కాకుండా ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం వస్తుంది అక్కడ. దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది. రైట్. కానీ అంటే మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడైంది యాక్చువల్గా? అంటే విలేజ్లోనే ముందు స్కూలింగ్ అంతా అక్కడేనండి. మళ్ళీ ఆంధ్ర లైలా కాలేజ్ విజయవాడలో చదివాను 1 year. ఆ తర్వాత అదోన్లో చదివాను నేను. మా బీకామ్ సిఏ అక్కడ చేశాను. అప్పుడు మద్రాస్ కూడా వెళ్ళేవాడిని నేను. 3 years, ఎవరి హాఫ్ ఇయర్ ఉన్నాను, 3 years. తర్వాత బెంగళూరులో పనిచేశాను 3 ఏళ్ళు. తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. అక్కడే ఇక్కడ డాక్టర్ రెడ్డి గారు, డాక్టర్ అంజిరెడ్డి గారు ఉండేవారు, సిసిరెడ్డి గారు, అంజిరెడ్డి గారు అని. వాళ్ళ దగ్గర ఒక కంపెనీ ఉండేది, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ పెట్టక ముందు ఉండేది. అక్కడ నేను ఫైనాన్స్ మేనేజర్గా చేరాను. అవును. అక్కడ నుంచి ఇక్కడే ఉన్నాను అనమాట. తర్వాత మెడినో డయాగ్నోస్టిక్ సర్వీస్ పెట్టాను నేను. తర్వాత సొంత సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాను. అక్కడ నుంచి మావి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఒక చోట మీరు ఎంప్లాయీగా వర్క్ చేశారు. మీరు చదువుకున్న చదువుకి ఆ ఉద్యోగానికి సంబంధించి మీరు అక్కడ పని చేస్తూనే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి సంబంధించి మీరు అది క్రియేట్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది మీకు అంటే ఏం చెప్తారు? అంటే అప్పుడు నేను అది బిజినెస్ ఐడియా అండి. అది బిజినెస్ ఐడియా ఎప్పుడు కొత్త ఐడియాస్, మంచి పొటెన్షియల్ ఐడియాస్ చూస్తాము. సో అది బిజినెస్ ఐడియా పెట్టాను. సార్ అంటే బిజినెస్ ఐడియా అనేది మీ థాట్ ప్రాసెస్సేనా? అంటే నాది ఎక్కువ రోల్ ఉంది దాంట్లో. ఎందుకంటే నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను కంపెనీకి. రైట్. కాబట్టి నా రోల్ చాలా ఉంది దాంట్లో. దో ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ దట్ టైమ్. ఐ వాజ్ ఓన్లీ బిజినెస్. మెడికల్ లీజింగ్ పెట్టాలా, స్పెషలైజ్డ్ ఏరియా పెట్టాలని ఉంటుంది. లీజింగ్ చాలామంది జనరల్గా చేసేవాళ్ళు, ఇది స్పెషలైజ్గా చేయాలని చెప్పేసి మెడినో డయాగ్నోస్టిక్ స్టాండర్డ్ మెడికల్ అని పెట్టాం అప్పుడు. ఓకే. ఆ మెడికల్ నుంచి అదే ఏరియాలో ఎక్స్పాన్షన్గా డయాగ్నోస్ సెంటర్ ఆలోచించాం. అప్పుడు హైదరాబాద్లో అదే ఫస్ట్. ఇప్పుడు అది గోల్డ్ స్టాండర్డ్ లెక్క ప్రకారం. మెడినో అంటే చాలా క్వాలిటీ, హై క్వాలిటీ. అబ్సల్యూట్. తర్వాత సార్, తర్వాత ఎలా జరిగింది? ఎంప్లాయీగా అక్కడి నుంచి మొదలైన మీ జర్నీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా అవతరించిందనే పాయింట్ అంటే నేను కొంచెం అర్థం చేసుకున్నానండి. నేను ఒకరి దగ్గర సులభంగా పనిచేసేంత మనస్తత్వం లేదు నాకు. సో వాళ్ళు చెప్పేది, ఎందుకంటే మన విజన్ ఒకటి ఉంటుంది, మన విజన్ మనం ఇంప్లిమెంట్ చేయడం సొంతం చేసుకోవాలా. ఒకరిని తిట్టడం, ఒకరిని అనడం లాభం లేదు దానివల్ల. కాబట్టి నేను సొంతం చేద్దామని చెప్పేసి అది కూడా మెడినోవా డయాగ్నోస్ వదిలిపెట్టి బల్క్ డ్రగ్స్లో కూడా ఉండే మా కంపెనీ అంతా. అప్పుడు మై ఎక్స్పీరియన్స్ వదాలి బల్క్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడినోవా. బట్ ఐ వెంట్ ఇన్ సాఫ్ట్వేర్. బికాస్ సాఫ్ట్వేర్లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డెవలప్ చేయాలి ఇండియా నుంచి అని చెప్పి చేశాను. బాడీ షాపింగ్ కాదు. ఓహో. బాడీ షాపింగ్ చేయను నేను. బాడీ షాప్ అంటే నాకు చాలా, దానివల్ల సోషల్ సర్వీస్ చేయొచ్చు ఇండియాలో. అవును కదండి అని నేను ఎప్పుడు అనుకుంటాను. బాడీ షాపింగ్ ఏంటంటే అది పెద్ద బిజినెస్ ఐడియా కావాలి. బిజినెస్ చేసుకుని నాకు కాదు, నా బిజినెస్ కాదు, అది నేను చేయలేదు అది. అందువల్ల అప్పుడు సొంతం పెట్టాను. అప్పుడు సిసిరెడ్డి గారు హెల్ప్ చేశారు నాకు కొంచెం. తర్వాత నేను సాఫ్ట్వేర్ కంపెనీ, ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ చేసేది కూడా. ఓకే. ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ అంటే హార్డ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్ చేసాము. ఓహోహో. అది చేసిన తర్వాత 99లో మొబైల్ చేసాం. 2000లో ఐఎంఐ మొబైల్ ఇట్లా వచ్చింది. ఇంజనీరింగ్ కంపెనీ బాగా గ్రో అయింది. 2008లో ర్యాంబోల్ ఫౌండేషన్ అని జన్మార్క్ నుంచి కంపెనీ కొన్నారు దాన్ని మొదట. సిస్కా ఏదో అన్నారు అదేనండి? సిస్కో 2021లో మొబైల్గా ఉన్నారు. ఓకే. సిస్కో ఇది ఫేమస్ కంపెనీ. అవును సార్. అమెరికాలో ఈరోజు ఇంటర్నెట్ నడుస్తుందంటే నా ఉద్దేశంలో వాళ్ళ ద్వారా నడుస్తుంది అంటాను. అంటే మీకు తెలియదు, వాళ్ళు వెనకలంతా వాళ్ళదే ఉంటుంది. అది వాళ్ళ ఎక్విప్మెంట్, వాళ్ళ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అంతా వాళ్ళదే.
ఓకే. కానీ సార్ మీకు అనిపిస్తూ ఉంటుందా ఈ ఇంటర్నెట్ ప్రపంచం చూసినప్పుడు, ఇప్పుడు కాకపోతే ఇది ఒకప్పుడన్నా పూర్తిగా డిజాల్వ్ అయిపోతుందేమో, మనిషి బ్రెయిన్ మాత్రమే, మనిషి నాలెడ్జ్ మాత్రమే బతుకుంటుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ టెక్నాలజీ అంతా మోస్ట్ ప్రాబబ్లీ ఇదంతా పెద్దగా లాంగ్ రన్‌లో పెద్దగా ఉపయోగపడకపోవచ్చని అనిపించిందా? లేదు, అది ఖచ్చితంగా అది డైరెక్షన్ అలాగే ఉంది చూస్తూ ఉంటేది. ఎందుకంటే నాలెడ్జ్ ఒకటే ఉందని అనుకోను, కానీ బ్రెయిన్ వాడకుండా పోతాం మనము. ఇప్పటికే ప్రజలు చాలా మంది లేజీ అయిపోతారు, తర్వాత బ్రెయిన్ కూడా వాడకుండా పోతుంది. వాడకుండా పోతే ఏమవుతుంది, ఇంకా ప్రాబ్లమ్స్, లేనిపోయిన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ. అందుకే నేను మొన్న ఒక ఆర్టికల్ రాశాను, ది గుడ్, ది బ్యాడ్, అగ్లీ అండ్ ద డేంజర్ ఆఫ్ ఏఐ అని. డేంజర్ అది. ఇప్పుడే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మెంటల్ సిక్నెస్ ఎక్కువ వచ్చింది చిల్డ్రన్కి. అవును, అవును. ఏఐ వచ్చిన తర్వాత బ్రెయిన్ యూజ్ చేయకుండా పోతే ఏమవుతుంది, బ్రెయిన్ మజిల్ అది డెడ్ అయిపోతుంది. అది డికే ఏంటంటే ఇంకా డిమెన్షియా ప్రాబ్లమ్స్ వచ్చేది. అది న్యూరాలజిస్టిక్ బిజినెస్, అంతకుముందు సైకాట్రిస్టిక్ బిజినెస్, వాళ్ళకి పెరుగుతుంది బిజినెస్ అంతే. ఇది ఖచ్చితంగా ఉంది చూస్తూ ఉంటే. కానీ చల్లుకొని పోతుంది కదా జనాలుగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే ఇంటెలిజెన్స్ అనుకుంటే మనం ఏం చేస్తాం? అదే కదండి. కానీ రీసెంట్గా మీరు రాసిన ది ఎన్లైటెడ్ మేనేజర్ పుస్తకంలో చదివిన తర్వాత ప్రతి పేజ్లోనూ ఒక ప్రశ్న మొదలైంది నాకు. ఓ అంటే నిజానికి ఎవరైతే బిజినెస్ పెట్టాలి అని అనుకుంటారో వాళ్ళు ఆలోచించాల్సిన విధానం ఏమిటి అసలు మీ ఉద్దేశ ప్రకారం? ఎందుకంటే పుస్తకం నేను చదివాను, మీ పుస్తకం చాలామంది చదివి ఉంటారు, బట్ చదవని వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రశ్న రూపంలో, జవాబు రూపంలో చాలామందికి రీచ్ అవ్వాలని నా ఉద్దేశం సార్. అంటే ఒక ప్రశ్న ఉందండి, వాట్ అండ్ వై అనేది చాలా, ఏమిటి ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. మనం చేస్తున్నది ఏమిటి, తర్వాత ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసుకోకుండా చేయడం అనేది బ్లైండ్గా చేయడం అవుతుంది. అది ఏమి చేస్తున్నాం అనే విషయంలో ఏమి చేస్తున్నాం, ఏమి చేయడం లేదని కూడా తెలుసుకోవాలి. అవును, ఏమి చేయడమే కాదు, ఏమి చేయడమో లేదనేది కూడా తెలుసుకోవాలి. రెండు ఉన్నాయి దాంట్లో. ఇది తెలుసుకోకుండా తెలుసుకుంటే తప్పవుతుంది. అది ఏమి చేస్తున్నాము, తర్వాత దానికి ఉన్న రిలేషన్ ఏంటి, నాకున్న ఏమంటుందండి సంబంధం ఏముంది దీనికి అని. నేను చేసేది ఇది. ఇప్పుడు మీరు యూఆర్ డూయింగ్ ద టీవీ, లెట్ us say టీవీ, వాట్ యు కాల్ ఇట్, యాంకర్, ఇది జర్నలిస్ట్, జర్నలిస్ట్ అనుకున్నాం. మీరు ఏం చేసి మీరు తెలుసుకోవాలి, అది ఎందుకు చేస్తున్నాం అని కూడా. అవును. ఈజ్ ఇట్ ఫర్ లైవ్లీహుడ్? ఇట్స్ ఫైన్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, యూ షుడ్ డూ ఇట్. వీఆర్ నాట్ సేయింగ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. అది తెలుసుకోకుండానే ఏదో గొప్ప అనుకుంటూ ఇచ్చే ఒక మాయల ప్రపంచంలో పడి నేను లీడర్ని లీడ్ చేస్తానంటే ఇంకా అది గొప్ప ట్రూ మాయ అవుతుంది అది. అంటే టు బి ఫ్రాంక్, ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తాను సార్. ఒక 20 ఏళ్ల క్రితం నా జర్నీ యాజ్ జర్నలిస్ట్గా మొదలుపెట్టినా అప్పుడంతా బతుకు తెరువు కోసమే చేసాం, ఏదో ఇలా బులెటిన్ చేసేసి న్యూస్ చదివేసి వెళ్ళిపోయి. కానీ యూట్యూబ్ ఎప్పుడైతే, శాటిలైట్ ఛానల్ నుంచి యూట్యూబ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అక్కడ రియల్ జర్నీ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే మా అస్తిత్వాన్ని మేము నిలబెట్టుకోవాలని అనుకోవడం, లేదా మా క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో లైవ్లీహుడ్ పోయి ఇందులో మనకంటూ ఒక సెక్టార్ పీపుల్ని మనం డెఫినెట్గా సంపాదించుకోవాలి, మనకంటూ ఒక క్వాలిటీ కాంటెంట్ని ప్రొడ్యూస్ చేయాలి, అండ్ తెలుగు రాష్ట్రాల్లో కానీ మీడియాలో కానీ మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అన్న దాంట్లో చాలామంది జర్నలిస్టులు వాళ్ళ ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నంలో చాలా క్వాలిటీ కాంటెంట్ ప్రొడ్యూస్ చేసే పనిలో ఉన్నారు. అలాగే ఒక స్థాయి తర్వాత స్టార్టింగ్ లైవ్లీహుడ్ కోసం మొదలుపెట్టినా తర్వాత ప్యాషన్గా మారి ఇందులో ఒక మంచి వర్క్ చేసి సొసైటీకి ఏదైనా అందివ్వాలి అన్న పాయింట్లో ఐ థింక్ ఆ జర్నీ చాలా టైం పడుతుందేమో కదా సార్ మీ ఉద్దేశ ప్రకారం, ఈవెన్ బిజినెస్ మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా? అంటే అది ఎప్పుడు తెలుసుకోగలిగిన దానికి ఒక ఏజ్ ఉంటుంది దీనికి. నా ఉద్దేశంలో ఏజ్ ఇస్ నాట్ ద క్రైటీరియా అట్ ఆల్. ఎగ్జాక్ట్లీ. ఇంటెలిజెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఇస్ ఇంపార్టెంట్. అది అండర్స్టాండ్ చేసుకుని ఏజ్లో అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అది ఏజ్లో అండర్స్టాండ్ చేసుకోలేకుండా పోవచ్చు. అది తెలుసుకుంటే, కానీ స్టార్టింగ్లో కొంచెం మనకు లైవ్లీహుడ్కి అవసరం ఉంటుంది, అంతవరకు ఏం చేయలేదని అది ఉండాలి. అది దర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆఫ్టర్ ఆల్ మనం వీ హావ్ టు ఎర్న్ అవర్ లైవ్లీహుడ్. కరెక్ట్. కానీ మీరు బిజినెస్ పెట్టినప్పుడు మీ ఎయిమ్ ఏముండింది సార్? యాక్చువల్లీ నాకు ఒకటి చెప్తాను చూడండి, ఏమంటూ ఒకటే అంటే లేదు. ఏమని అంటున్నారు మీరు ప్రశ్న. ఓకే, నేను ఇండియాలో ఉంటే ఇండియాలో ఇంటెలెక్చువల్ రిసోర్స్ ఆర్ ఇండియావి. ఇవన్నీ ఇక్కడ ప్రాపర్టీస్ ఇక్కడ డెవలప్ చేసి మనం ఓన్ చేయాలి ప్రొడక్ట్స్ని. అవును. వేరే వాళ్ళ కోసం పనిచేసి, ఇప్పుడు టీవీ ఉందండి, టీవీ కంపెనీ అమెరికాదో, జర్మనీదో, కొరియాదో ఉంటుంది. అవును. మన వాళ్ళు కూడా అలాంటి డిజైన్ చేయగలరా, లేదా మెకానికల్గా వాడతాము, జస్ట్ ఓన్లీ టెక్నీషియన్స్గా వాడతామా, లేదా అట్లాంటి డిజైన్ చేసి మనమే సొంత టీవీ చేద్దాం అనేది ముఖ్యం. నేను ఎప్పుడు ప్రోడక్ట్స్ మనం చేయాలి. ఇప్పుడు గూగుల్ ఉంది, దాంట్లో చాలామంది మన ఇండియన్సే పని చేస్తుండొచ్చు, కానీ మనం ఇక్కడ నుంచి పని చేస్తున్నా అంటే వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, కానీ దానికి ఒక మెకానిక్గా పని చేస్తున్నా కానీ డిజైనర్గా పని చేయడం లేదు. కరెక్ట్. ఇప్పుడు మేసన్గా పని చేస్తావా లేకపోతే ఆర్కిటెక్ట్గా పని చేస్తావా ముఖ్యం.
కరెక్ట్. ఆర్కిటెక్ట్ ఓన్స్ ద డిజైన్. సో నేను డిజైన్ మన ప్రొడక్ట్స్ నేను చేయాలని నాకు ఎప్పుడు చాలా చిన్నప్పటి నుంచి చాలా తపన అది. ఇండియన్స్ ప్రొడక్ట్స్ చేసి ఇండియాలో మనం చేసుకోవాలి, ఇండియాలోనే ప్రొడక్ట్ క్రియేట్ అవ్వాలనేది మీ ఉద్దేశం, ఇక్కడే పుట్టాలి అని. ఇక్కడే పుట్టాలి, ప్రోడక్ట్ మంది కావాలి, అది ప్రోడక్ట్ మంది కావాలి, ఇంటర్నేషనల్గా వాళ్ళు కొనాలి మనం, అప్పుడు దానికి వాల్యూ ఉంది దానికి. ఒకే బాడీ షాపింగ్ చేస్తుంటే ఏమొచ్చింది అవును అని నేను అనుకుంటాను. దట్ ఈస్ మై వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంటే మీరు పుస్తకంలో ఒక చోట రాశారు, నాకు బాగా గుర్తుంది. బిజినెస్ అనేది డబ్బు సంపాదించడం కోసం లేకపోతే పేరు సంపాదించడం కోసమో కాదు, సొసైటీకి ఒక ఇన్ ఏ పాజిటివ్ వేలోనే సొసైటీకి నువ్వు ఏం చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అని ఉంది ఒక చోట. సో జనరల్గా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా డబ్బు సంపాదించాలనో పేరు సంపాదించాలనో లేదా తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనో ఇలా ఏదో స్కెచ్ వేసుకుని వస్తారు కదా. కానీ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మార్క్ క్రియేట్ చేయాలి, సొసైటీకి ఏదైనా చేయాలి, ఒక ఎన్లైట్మెంట్ అన్న పాయింట్లో ఆలోచించాలంటే ఐ థింక్ ఒక 50 ఏళ్ళు టైం పట్టేస్తుందేమో సార్ నేను అనుకోవడం. ఇది టైం క్వశ్చనే కాదండి. టైం అనేది చాలా రాంగ్, అది కాన్సెప్టే. టైంకి సంబంధమే లేదు, అది మనకు తెలుసుకోవడానికే అది టైంకి సంబంధం లేదు. అది మనం అనుకుంటాం టైం వల్ల కొన్నేళ్ళు అయితే తెలుసుకుంటామని, కొన్నేళ్ళు కానీ జీవితాంతం కలిసినా అంతే అట్లే ఉంటాం లాస్ట్కి. అది ఈరోజు నెక్స్ట్ వీక్ నుంచి బాగా ఇది మానేద్దాం అనుకుంటాం, నెక్స్ట్ మంత్ నుంచి మానేద్దాం అనుకుంటారు. అసలు అది టైమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్. అవును, దాని మీద మనం యూఆర్ డిపెండ్ ఆన్ ఇట్. డిపెండ్ అయ్యి దెన్ విల్ చేంజ్ న్యూ ఇయర్ రెజల్యూషన్లు పెడుతుంటారు కదా, ఇవంతా భ్రమ. టైమే లేదు, టైమే భ్రమ. టైం ఫిజికల్గా ఉంది కానీ సైకలాజికల్గా లేదు. అది మీరు చెప్పిన పాయింట్లో చాలామంది అలా వస్తారు, ఏదో రాజకీయాల్లో వద్దాము లేకపోతే డబ్బు చేసుకుందాము ఫేమ్ చేసుకుందామని. అందుకే నేను రాశాను కూడా, మనీ నేమ్ ఫేమ్ వీటి గురించే డిస్టర్బ్ అయిపోతారు మనిషి. అవును, ఎప్పుడైతే అవుట్కమ్ మీద నువ్వు ఆర్డర్ మైండ్లో పెట్టుకున్నావో ప్రాసెస్లో అటెన్షన్ తగ్గిపోతుంది. అవును అవును, యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు ది ప్రాసెస్ కరెక్ట్ రాదర్ దాన్ ది అవుట్కమ్ వస్తుందిలేండి, ప్రాసెస్లో సరిగా ఉంటే ఆటోమేటిక్గా అవుట్కమ్ వస్తుంది. కరెక్ట్. కానీ ఒకటి సార్, ఇప్పుడు మీ విషయంలో మీ వెనకాతల ఫినాన్షియలీ చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కొద్దో గొప్ప, అంటే మీ మీద డిపెండ్ అయిన సిచ్యువేషన్స్ లేవని అనుకుంటున్నాను నేను. ఇస్ ఇట్ రైట్ సార్ యాక్చువల్లీ? అంటే కాదు, అంటే మీరు చెప్పింది కరెక్టే. నేను చార్టర్డ్ అకౌంటెన్సీ ఐ వాజ్ చార్టర్డ్ అకౌంటెంట్, అది చాలా యూస్ఫుల్ కోర్స్ అది.